అయితే మనం యాక్చువల్‌గా బడ్డింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, లవ్ అనేది ఒక బ్యాగేజ్‌లా ఉంటది. హ్మ్. బట్ మీరు బడ్డింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే లవ్ అనేదాన్ని మీరు నమ్మి దాన్ని మ్యారేజ్ దాకా తీసుకొచ్చారు. హ్మ్. సో, ఏంటి ఆ నమ్మకం అంటే ఫస్టే హ్మ్. ఎలా జరిగింది? ఏంటి అది? మేము ఫస్ట్ సినిమా చేసేటప్పుడే ఒకరికొకరు నచ్చాం ఇద్దరం. హ్మ్. ఆ ప్రాసెస్ ట్రావెల్ అయ్యాం. హ్మ్. తను నాతో ఉన్నింది అన్ని కష్టాలలో. హ్మ్. అప్పుడు నా జేబులో రూపాయి కూడా లేదు. హ్మ్. షీ ఈస్ దేర్ విత్ మీ. హ్మ్. లిటరల్లీ తనే రోజు ఫుడ్ తెచ్చేది, చూసుకునేది. బికాజ్ వాళ్ళది హైదరాబాద్. హ్మ్. తను చూసుకునేది, తను ట్రావెల్ అయ్యేది, నాతో ఉండేది. అక్కడి నుంచి ఇంక ఎస్ఆర్ కళ్యాణ మండపం ట్రావెల్ అది ఇది. సో, ప్రతి సినిమాతో ఇంక నాతో ట్రావెల్ ఉంది తను. షీ హ్మ్. ఈస్ దేర్ విత్ మీ. నా హ్మ్. అప్స్ అండ్ డౌన్స్‌లో గాని అది ఇది ఉంది. హ్మ్. వీఆర్ ఇన్ లవ్. ఒక 5 ఇయర్స్ టైం తీసుకున్నాం. ఇంట్లో వాళ్ళకి ముందే తెలుసు. హ్మ్. ఒక 2020లోనే తెలుసు ఇంట్లో వాళ్ళకి. హ్మ్. ఆహ్, 19లో కదా 'రాజావారు'? 'రాజావారి రాణి' గారు హ్మ్. రిలీజ్ 19 ఎండ్‌లో రిలీజ్ అయింది. హ్మ్. ఇంట్లో వాళ్ళకి తెలుసు. హ్మ్. బోత్ ఫ్యామిలీస్ తెలుసది. హ్మ్. బట్ మేము సెటిల్ అయినంత వరకు వద్దు అని టైం తీసుకున్నాం. హ్మ్. దెన్ వెన్ ఆల్ థింగ్స్ ఆర్ సెటప్ హ్మ్. అప్పుడు నేను ఇంకా పెళ్లి వరకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను.